హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్ నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం హెచ్ఏడబ్ల్యూ 5G మెషిన్లో థ్రెడ్ అనేది మనకు రన్నింగ్లో కట్ అయిపోతే మనకు కుట్లని బ్యాక్కి తీసుకోవడం ఎలా, అలానే ముందుకి ఫార్వర్డ్ చేయడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఫాస్ట్ రన్ చేసి చూపిస్తున్నా. మషిన్ అనేది రన్ అవుతుంది. రన్నింగ్లో మనకు థ్రెడ్ అనేది కట్ అయిపోయాక బ్యాక్ ఎలా తీసుకోవాలి, థ్రెడ్ ఎక్కించాక నీడిల్లో ఎక్కించాక అసలు బ్యాక్ ఎలా తీసుకోవాలి. మనం ఇక్కడ కనిపిస్తుంది కండి ప్లస్ మైనస్ బటన్కి ఒకసారి టచ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, లెఫ్ట్ సైడ్లో కనిపించేటివన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదండి, మైనస్గా కనిపించేటివన్నీ బ్యాక్ వెళ్తాయండి. ఇక్కడ కనిపించే ప్లస్లన్నీ మనకు ముందుకు వెళ్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పైన ఫస్ట్ వన్ ఉంది చూసారా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మూమెంట్తోని మైనస్ అవుతాయండి, బ్యాక్కి వెళ్తుంది. అదే మళ్ళీ స్టాప్ చేయాలంటే ఇదే బటన్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోతుంది. అదేవిధంగా ముందుకు వెళ్ళాలంటే ప్లస్, ఎంత దూరం దాకా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అక్కడ మనం స్టాప్ అనుకుంటే ఇక్కడ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకు కూడా ఇక్కడ డిస్ప్లేలో మూమెంట్ కనిపిస్తుంది. అదే ఇక్కడ కింద ఒక్క స్టిచ్ మైనస్ కానీ ఒక స్టిచ్ ప్లస్ కానీ మీకు ఏది నచ్చితే అలా ఒక్కసారి టచ్ చేయవచ్చు. ప్లస్ అంటే ముందుకి. ఇక్కడ కనిపిస్తుంది అండి, ఎప్పుడు మనకి ఇక్కడ 100 ఉంటుందండి స్టిచ్చెస్. మషిన్ బంద్ చేసి ఆన్ చేసినప్పుడు ఎప్పుడు 100 స్టిచ్చెసే కనిపిస్తాయి. అంటే 100ని మైనస్ చేయొచ్చు, 100ని ప్లస్ చేయొచ్చు. ఎక్కువ ఫార్వర్డ్ కోసం కానీ మనకు స్టిచ్చెస్ ఎన్ని కావాలో తెలిస్తే మనం ఇక్కడ 100 పైన టచ్ చేస్తే ఇక్కడ టైప్ సెక్షన్ వస్తుంది. ఈ టైప్లో నేను ఒక 300 స్టిచ్చెస్ అని రాసామనుకోండి, జస్ట్ రైట్ కొట్టాక 300 స్టిచ్చెస్ ప్లస్ కావాలంటే ప్లస్, 300 స్టిచ్చెస్ మైనస్ కావాలంటే మైనస్. నేను మైనస్ టచ్ చేస్తాను. అంటే బ్యాక్ వచ్చేసింది, అంటే వెనకకు వచ్చేసినాయి. తర్వాత మనకు కావాలంటే 300 అలానే ఉండనియండి, లేదంటే ఒక 30 స్టిచ్చెస్ పెట్టండి 30. ఎందుకంటే థ్రెడ్ కట్ అయినప్పుడు 30 దాకా వెళ్తే సరిపోతుంది. అదే ఇక్కడ కనిపిస్తుంది చూసారండి, ఇది నాన్ స్టాప్, అంటే వెళ్తూనే ఉంటుంది, అంటే స్పీడ్గా. ముందుకన్నా ఇలా టచ్ చేసే లోపలనే ఒక కలర్ అయిపోయింది, ఇంకో కలర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అదే బ్యాక్ మైనస్ అంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న కోన్ సింబల్స్ ఉన్నాయి కదా, కోన్ సింబల్స్ అనేటి ఇప్పుడు మీకు ఎల్లో కలర్ అని వద్దు అనుకుంటే ఒక్కసారి మైనస్ కోన్కి టచ్ చేస్తే ఎల్లో కలర్ మొత్తం స్కిప్ అయిపోయింది. అదే మళ్ళీ మనం పింక్ కూడా వద్దు అనుకుంటే మళ్ళీ మైనస్ టచ్ చేస్తే సరిపోతుంది. లేదు మనం ఎల్లో కలర్ని స్కిప్ చేయాలి, మొత్తం కలరే వద్దు అనుకుంటే జస్ట్ ఒక కోన్ని టచ్ చేస్తే, ఇలా ప్లస్ కోన్ని టచ్ చేస్తే ఎల్లో కలర్ మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసుకొని వేరే లొకేషన్ సైడ్ ఎక్కడైతే మళ్ళీ నెక్స్ట్ కుట్టాలో అక్కడ వెళ్ళి ఆగుతుంది. ఇలా ప్లస్ అనేటివన్నీ ముందుకండి, మైనస్ అనేటివి వెనక్కు. ఎప్పుడైనా థ్రెడ్ బ్రేకేజ్ అవుతే ఒక 20 స్టిచ్చెస్ కానీ ఒక 30 స్టిచ్చెస్ వెనక్కి వెళ్ళి మనం ఇలా బ్యాక్ ప్రెస్ చేసేసి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, మనకు థ్రెడ్ అనేది ఎప్పుడైనా రన్నింగ్లో కట్ అయితే బ్యాక్ ఎలా తీసుకోవాలి, అదే ఫ్రంట్ ఎలా తీసుకోవాలో చెప్పాను. అలానే ఒక కలర్ కూడా మొత్తం స్కిప్ ఎలా చేయాలనేది కూడా చూపించాను. ఏమైనా స్టిచ్చెస్ కూడా మనం ఫార్వర్డ్ చేసుకోవాలంటే టైప్ సెక్షన్లో కూడా మార్చుకోవచ్చు. ఎక్కువ మట్టుకు థ్రెడ్ బ్రేకేజ్ అయితే ఒక 30 స్టిచ్చెస్ బ్యాక్కి వెళ్తే సరిపోతుంది. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరెన్నెన్నో కొత్త వీడియోస్ మీకు అప్డేట్గా అందుతుంది. థ్యాంక్ యూ.